Hello, hello. Hi, Rama. Hi. Hi, Anusha. Hi. How are you? Feeling better somewhat. Hmm. Oh, are you not feeling good these days? Yeah. That is the reason I'm not able to conduct these sessions. Oh, Okay. okay. On Friday, actually, we thought we would connect in the evening, right? For us, at least. But I went for a dinner and we almost came early in the morning. So that's why I couldn't Mm. able to connect. No worries, not a problem. Okay. It happens because we have a families, right? Definitely it happens. Don't worry. Okay. So Yeah, yeah, whenever, but I'm just, as I said earlier, by next month end, I was trying to close this trainings, right? yeah, We can connect as we can check our flexible times accordingly we use to connect. Okay. yeah, yeah. Sure, sure. So now you are able to log in with your application only, right? Yeah, yeah. I did try to practice that last session, like TDM, where we can create a test data and get the configuration and Mm-hmm. load the values, right, Yeah. from the TDM. So I have a issue with that. TDM. TDM. Yeah, yeah, TDM. Yeah. Yeah, I have issue like, where we can select the type, right? Like the table form. Um, Let me show you that. Yeah. Please share your screen because these Yeah, are very important. యాక్చువల్లీ కొన్ని ఫ్యూ మినిట్స్ కిందనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడే వచ్చింది ఎర్రర్. ఎర్రర్ అని కాదు. సో, ఇక్కడ మీరు కనిపిస్తుందా నా స్క్రీన్ మీకు? No, and ఓకే. try to share again. Yes. Now the screen is loaded. ఇప్పుడు కనిపిస్తుంది. సో, ఇక్కడ బేసిక్‌గా మీరిది డ్రాగ్ చేసి ఈ టెస్ట్ కేస్‌లో డ్రాప్ చేయమన్నారు గదా! అండర్ లైక్ ప్రీ Reconnection. కండిషనర్ అట్లా Mm-hmm. ఉంది గదా! అది Mm-hmm. అది అది వర్క్ అవ్వట్లేదు అసల. డ్రాగ్ చేస్తే అక్కడ కనిపియట్లేదు. సో, Yeah. ఇది ఇదేంటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే మీరు చెక్అవుట్ చేయలేదు. చెక్‌ఔట్ చేశాను కదా! ఇదిగోండి. ఎక్కడ చెక్అవుట్ చేశారు? రూట్ ఫోల్డర్. రూట్ ఫోల్డర్, టెస్ట్ కేస్ 2 డిఫరెంట్ ట్రేస్ రైట్? ఓకే. చెక్అవుట్ అనేది ఏం చేస్తదంటే మీరు సెలెక్ట్ చేసి చెక్అవుట్ చేసిన ఏరియాకి మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తది. అంటే ఈ ఓకే. ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే ఫోల్డర్ ఉంది కదా! ఆ ఫోల్డర్‌లో మీరు ఏమైనా క్రియేట్ చేయొచ్చు. బట్ ఓకే. ఈ ఫోల్డర్ లోపల ఉన్న టెస్ట్ కేసెస్ మొత్తం ఎడిట్ యాక్సెస్ కావాలి అంటే చెక్అవుట్ ట్రీ చేయాలి. 3 ఓకే. 1 లేదు సెకండ్. అంటే సింపుల్ గా టెస్ట్ కేస్ సెలెక్ట్ చేయండి. ఓకే. చెక్అవుట్ ఏ టెస్ట్ కేస్ అయితే వర్క్ చేస్తారో ఆ టెస్ట్ కేస్ సెలెక్ట్ చేసి చెక్అవుట్ చేయండి. మరి అలా అయితే నేనిక్కడ ప్రీ కండిషన్స్‌లో ఈ యూఆర్ఎల్ డ్రాప్ చేసేటప్పుడు లైక్ అయ్యేం ఇది అవసరం లేదు. వాటికి అవసరం లేదా? టెస్ట్ కేస్ చెక్అవుట్ చేస్తే మనం ఆ టెస్ట్ కేసులు ఎన్ని స్టెప్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు టెస్ట్ చెక్అవుట్ చేయండి. స్టెప్‌కి మీరు ఇది చేస్తున్నారు గాబట్టి ఆహ్, దీనికి చేయాలంటారా? అంతే. గో బ్యాక్ టు యువర్ టెస్ట్ కేస్ ఫస్ట్. చెక్అవుట్ అయిపోయింది. నౌ గో టు మాడ్యూల్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. యాడ్ ఓకే. అయింది చూసారా? యాహ్! యాహ్! సో అదే ఇదే రికమెండెడ్ యాహ్! రికమెండెడ్ యాహ్! ఏంటంటే
ఏ ఏరియాలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ చేయాలి. ఓకే. గాట్ ఇట్. ఈ చెక్‌ఔట్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. లైక్ అంటే చేస్తున్నా ప్రతిసారి. బట్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మీకు దాన్నొకసారి. డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వడం లేదు అంటే ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే చెక్అవుట్ చెక్ చేసుకోవాలి. చెక్‌ఔట్. చెక్‌ఔట్ ఎప్పుడైతే ఓకే. మీకు ఎడిట్ యాక్సెస్ లేదో డ్రాగ్ అండ్ డ్రాప్ మీరు ఎన్ని సార్లు చేసినా అవ్వదు. ఓకే. యాహ్! ష్యూర్. అండ్ దీన్ని మనం ఒక్క నిమిషం. ట్రిక్ కండిషన్ దీంట్లోకి మూవ్ చేయాలనుకున్నాం గదా! ఈ ప్రీ ప్రాసెస్ కండిషన్, పైన. ప్రాసెస్, పోస్ట్ కండిషన్ ఉంది కదా, ఆహా! ఆ ఆ ఐకాన్స్ అవసరం లేదు. లైక్ హ్మ్. ఈఓపి ఐకాన్స్ మిడిల్ లో యాడ్ చేస్తారు కదా టెక్స్ట్, అవి రిమూవ్ చేయండి. లెస్ దెన్ గ్రేటర్ దాన్ ఏది ఐకాన్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేయండి. ఇవ్వా? ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఎలా రిమూవ్ చేస్తారు? డబుల్ ఐయామ్ క్లిక్ నాట్ గెట్టింగ్ ఇట్. రీనేమ్ ఇవ్వండి. మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ ది సంబంధించిన ఒక లింక్ నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే. ఓకే, సో మీకు ఏమవుతుందంటే అప్పుడు ఈజీ అవుతుంది. యాహ్! యాహ్! ఇది ఐ మీన్ కొంచెం అప్లికేషన్ బాగా ప్రాక్టీస్ చేయాలి. లైక్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంది నాకు. అంటే ఇనీషియల్ కదా, ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్ వర్క్ ఫ్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. హ్మ్. ఎస్. సో డైరెక్ట్ వర్క్ ఫ్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ చేంజెస్ అయితే ఉంటాయి. నో వరీస్. ఐ కెన్ టెల్ యూ దాట్. ఓకే, అండ్ ఇక్కడ సో టెస్ట్ కాన్ఫిగరేషన్‌లో గూడా నాకు బ్రౌజర్ అనే ఆప్షన్ కనిపియట్లేదు. మీకు కనిపిచ్చింది. డైరెక్ట్ నాకు టెస్ట్ డేటా చెక్అవుట్ పాయింట్ చేయలేదు కాబట్టి నిన్న కనిపించలేదు. సో ఇప్పుడు వెళ్ళండి, టెస్ట్ కాన్ఫిగరేషన్ ట్యాబ్ కి వెళ్ళండి. వెళ్ళాను అదే. బట్ స్టిల్ బ్రౌజర్ అనేది కనిపియట్లేదు. బ్యాక్ క్లిక్ ఇచ్చి క్రియేట్ చేయాలి. మనం డిఫాల్ట్ గా కనిపించదు, క్రియేట్ చేయాలి. ఎక్కడ అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఎస్, ఆ టెస్ట్ కేస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓకే. ఇదా? అది స్టెప్ కదా! రైట్ క్లిక్ ఇచ్చి ఏది చేయాలి? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇవ్వాలా? రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. టెస్ట్ కేస్ మీకు క్రియేట్ టెస్ట్ కాన్ఫిగరేషన్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, సెకండ్ లైన్ లో ఫోర్త్ ఐకాన్ ఓకే. ఆహా! సెలెక్ట్ చేయండి. ఓకే. యు ఆర్ క్రియేటింగ్ కాన్ఫిగ్ పారామీటర్. ఓకే, ఓకే. ఇక్కడ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజర్ వాల్యూ యాడ్ చేయండి. సో ఈ టీసీపీస్ ఎలా అంటే డైరెక్ట్ మీరు టెస్ట్ కాన్ఫిగరేషన్ సెక్షన్ లో యాడ్ చేయొచ్చు. లైక్ టెస్ట్ డేటా సర్వీస్ ఎలా అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారో అక్కడే హుహు. యాడ్ చేయొచ్చు. ఓకే, వాటిని గ్లోబల్ సెట్టింగ్స్ అంటారు. గ్లోబల్ గా ఓకే. మీరు ఏవైనా పారామీటర్స్ ని రియూజ్ చేయాలి ఎంటైర్ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ కాన్ఫిగరేషన్ సెక్షన్ కి వచ్చి మీరు ఇక్కడ టీసీపీలో యాడ్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. లేదు ఓకే. అంటే ఇండివిజువల్ గా ఈచ్ టెస్ట్ కేస్ కి ఇలా పారామీటర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు గాట్ ఏమవుంది, ఇట్. మీరు బ్రౌజర్ ఈక్వల్ టు క్రోమ్ అనేది టెస్ట్ కేస్ కి ఇచ్చారు కాబట్టి ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేస్ కి క్రోమ్ టెస్ట్ కేస్ బ్రౌజర్. మాత్రమే వాలిడ్. అవును. యాహ్! ఓకే. సో మీరు ఈ సెక్షన్ లో క్రియేట్ చేసే ప్రతి టెస్ట్ కేస్ కి బ్రౌజర్ క్రోమ్ ఉండాలి అంటే ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఫోల్డర్ ఉంది కదా టెస్ట్ కేస్ లో, ఆ ఫోల్డర్ లెవెల్లో యాడ్ చేయాలి. సి ఇక్కడ లేదు మళ్ళీ. లేదు. ఓకే. గాట్ ఇట్. సో, ఇక్కడ మళ్ళీ యాడ్ ఇక్కడ చేశారు అనుకోండి, ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీరు ఏ టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నా ప్రతి టెస్ట్ కేస్ కి బ్రౌజర్ పారామీటర్ యాడ్ అవుతుంది. ఐకాన్స్ చూడండి, ఎప్పుడు ఆప్షన్స్ చూడకండి. రైట్ క్లిక్. యా, సో ఐకాన్స్ కనిపిస్తున్నాయి సెకండ్ లైన్ లో లాస్ట్ సెకండ్ వన్. ఎస్, నౌ సెలెక్ట్ ద బ్రౌజర్.
Got it. నెక్స్ట్ సో ప్రీ కండిషన్ ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఓకే, దీంట్లోనే ప్రీ కండిషన్. ఓకే, సారీ ప్రీ సార్. కండిషన్ ఫోల్డర్ లో నేమ్ ప్రాపర్ గా ఇవ్వలేదు. ఓకే, మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది మిస్ అయిపోతుంది ఈడ. అర్థమైందా? మీ ఏ నేమ్ కరెక్ట్ ఇవ్వలేదు అంటున్నారు? ప్రీ కండిషన్ కి ముందు లెస్ దాన్ ఐకాన్ ఉంది చూడండి, అది రిమూవ్ చేయండి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇలా ఇవ్వకూడదు అంటున్నారా? అలా ఓకే, ఇవ్వకూడదు. మీకు రైట్ రైట్. బెస్ట్ ప్రాక్టీసెస్ కి సంబంధించిన యూఆర్ఎల్ పీడిఎఫ్ లింక్ ఓకే అనేది సేమ్ ఇక్కడే అప్డేట్ చేస్తాను. గాట్ ఇట్. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఓకే, యా. నెక్స్ట్ అండ్ ఇంకొక చెప్పండి. క్విక్ క్వశ్చన్ కూడా అండి. ఇప్పుడు మనం మామూలుగా ఒక అప్లికేషన్ ని స్కాన్ చేస్తాం కదా, ఉమ్, ఉమ్, మనకి బేసిక్ వ్యూ ఉంటుంది, అడ్వాన్స్డ్ వ్యూ ఉంటుంది, రైట్? ఇప్పుడు మామూలుగా మనం బేసిక్ వ్యూలో మనం ఏదైతే లైక్ ఫీల్డ్స్ ఆర్ లైక్ సెలెక్ట్ చేసుకుంటామో అది బేసిక్ వ్యూలో కనిపిస్తుంది. మనం అది ఎక్స్పాండ్ చేస్తే అడ్వాన్స్ లో కనిపిస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఫీల్డ్లో అవి యూనిక్ చూసుకోవాలా, లేదు అంటే మనం అడ్వాన్స్లోకి వెళ్ళి అక్కడ యూనిక్, ఐ మీన్ మనం సెలెక్ట్ చేసుకుని వేరేదైనా ఏదైనా కూడా అది క్లిక్ చేసుకుని అడ్వాన్స్డ్లో అది యూనిక్ ఉందా లేదా చూసుకోవాలా? బేసిక్ అడ్వాన్స్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. ఓకే, అది మన కంఫర్టబిలిటీ అన్నమాట. మీకు ఏ ఐ మీన్ ఏ ఆప్షన్ యూజ్ చేస్తే ఫ్రీగా ఉంది, కంఫర్టబుల్ గా ఉందో చెక్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. లెట్ లెట్ సే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్ హెచ్ఆర్ఎం ఉంది కదా, ఆ పేజ్లో నేను లాగిన్, పాస్వర్డ్, సారీ, యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ అని 3 ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను బేసిక్ వ్యూలో. నేను అడ్వాన్స్ వ్యూలోకి వెళ్ళి వేరే ఏదన్నా సంథింగ్ బై మిస్టేక్లో నేను టిక్ చేశాను, అది నాకు దిస్ దిస్ ఎలిమెంట్ ఈస్ దిస్ ప్రాపర్టీ ఈజ్ యూనిక్ అని వచ్చింది. అలాంగ్ విత్ ఈ 3తో పాటు ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను నేను మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. కానీ నేను ఏం చూసుకున్నా అంటే దిస్ ప్రాపర్టీ ఈజ్ యూనిక్ అనేది చూస్ చేసుకొని నేను ఇంకా సేవ్ ద చేంజెస్ అనుకొని నేను ఓకే కొట్టేశాను. నాకు ఇప్పుడు మాడ్యూల్ పేజ్లో నేను సెలెక్ట్ చేసుకున్న 3 ఫీల్డ్సే కాకుండా ఏదైతే టిక్ చేసినా అది కూడా కనిపిస్తుంది. కనిపించింది, నో ప్రాబ్లం. ఇట్ డజంట్ మ్యాటరా? ఇట్ డజంట్ మ్యాటర్ మనకి. డజంట్ మ్యాటర్. ఓకే, సో ఓకే, దట్ థింగ్ ఇస్ కానీ వెరీ, I'll show you యా, why it is important here. ఓకే, యా, నేను ఒకసారి నాది షేరింగ్ స్టాప్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ డే రోజు అలానే చేశాను, బై మిస్టేక్లో నేను వేరేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదెందుకు వచ్చింది, ఐకాన్ ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. మళ్ళీ నేను రీస్కాన్ చేసి చూసినప్పుడు అది సెలెక్ట్ అయింది అడ్వాన్స్ సెట్టింగ్లో. సో అసలు నాకు అది అవసరం లేదు కదా, విల్ దట్ ఎఫెక్ట్ మై మాడ్యూల్ ఆర్ లైక్ టెస్ట్ కేస్ అని డౌట్ వచ్చింది. ఆ రోజు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మనం ఆ డిస్కషన్ చేయలేదు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం అనుకున్నాము. యా, ఒక్కసారి చూపిస్తారా? 1 second అండి. యా, షూర్.
So what I'm checking now, because I added one workflows one. Okay. ఓకే. యాహ్! మీ స్క్రీన్ ఏం కనిపించట్లేదు. ఇఫ్ యూ వాంట్ షో సంథింగ్. Oh, God. Yes, yes, yes. I'm just adding one particular lesson. Okay. ఓకే. Tosca best practices. Let me show you here. Okay. Then you guys able to recognize యాహ్! easily. Able to see my right? యాహ్! So this is Tosca best practices. Okay. I'm just హ్మ్. attaching the link here. And even I added that link to the lesson. Could you please check and let me know? So you are able to see the best practices PDF here, right? లెట్ మీ చెక్ ఆన్ మై సిస్టమ్. ఒక్క నిమిషం. ఆహ్, ప్రాసెస్‌లో ఉందా? ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఆహ్, చేయండి. చేస్తాను. ఒక్క నిమిషం. యాహ్! చూస్తున్నాను. నేను ఒకసారి పొద్దున వీడియో అది ఓపెన్ చేసిందే ఉంది. దాని బ్యాకెళ్ళి చూస్తున్నాను. షేర్ అవుతుంది. సో, ఐ మీన్ కనిపిస్తుందండి నా స్క్రీను? Yes, 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 yes. Just open the file. Go to the second module. Okay. Right now we are in the second module. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. Module 2 pick చేయండి. హుహు. Scroll down. హుహు. These మై all are our కోర్సెస్. previous classes. No, no, no. These all our యాహ్! previous classes. Could you please go to the module 1? ఓకే. Scroll down. హుహు. So how could you please select module 3? 15/5/2026. The Tosca best practices. Here you are able to see, right? Go to the module 2. యాహ్! మాడ్యూల్ 2కా? ఒక్క Yeah, నిమిషం. yeah. So that is there in the module 2 only. ఇన్ని మాడ్యూల్స్ ఉంటే లైక్ వీడియోస్ కన్‌ఫ్యూజ్ అయితాయి గదండీ! ఎందులో ఉందని. అంటే ఒకే దాంట్లో రాదా? కాన్సెప్ట్ వైజ్ మాడ్యూల్స్ ఇవి. సో మీకు ఓకే. రీసెంట్ కంప్లీటెడ్ మాడ్యూల్స్ అనేవి అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక 4, 5 వీడియోస్ వస్తాయి కదా అట్లా. హుహు. ఓకే. యాహ్! దీంట్లో ఏం లేదే మాడ్యూల్ 2లో. గో టు ద మాడ్యూల్ 3. మాడ్యూల్ 3లోనే ఉంది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నది. బెస్ట్ మీరిప్పుడే యాడ్ ప్రాక్టీసెస్. చేసినట్టు. అంటే నేనెలా ఎక్స్‌పెక్ట్ జేశానంటే అన్ని వీడియోస్ లైన్‌గా డేట్ ప్రకారం ఉంటే నాకు అప్పుడు ఒక వీడియో ఒక వీడియో తర్వాత ఒకటి కంటిన్యూషన్‌గా ఓపెన్ చేసుకోవచ్చు గదా! అన్నట్టు అనుకున్నా. బేసిక్‌గా అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే ఆహ్, మాడ్యూల్ వైస్ మనకి అసెస్మెంట్, క్విజెస్ అవి ఉంటాయి. ఓకే. హుహు. ఒక్కసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. నేను చెక్ చేస్తాను. యాహ్! ఓకే. ఆల్రెడీ షేర్ చేస్తున్నాను గదా! కనిపిస్తుందా? ఒకసారి మాడ్యూల్ పేజ్‌కెళ్ళండి. ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నమాట. క్లాస్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఓపెన్ చేసి సో, జనరల్‌గా టెస్ట్ కేస్ సెక్షన్‌లో టెస్ట్ కేస్ క్రియేషన్‌కి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఓకే.
These all are given Yeah. by Tricentis and just Oh, okay, okay. do a Yeah, review on yeah. it. Go back to the URL. Yes. Back to Okay. the మీ ఇదేనా ఫస్ట్ మాడ్యూల్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి? 3 ఫస్ట్ వీడియోస్. మాడ్యూల్ 3 ఉన్నాయి. యా సెకండ్ మాడ్యూల్‌లో 7, 5, 8 సేమ్ రిప్లికా వచ్చింది. మాడ్యూల్ 1, రెప్లికా మాడ్యూల్ 2. వచ్చింది. మళ్ళీ సెకండ్ డేదే యాడ్ అవుతుంది. ఐ మీన్ థర్డ్ డేది అట్లా ఫర్ ఎగ్జాంపుల్. 12థ్ డేది ఆడండి. థర్డ్ వన్ ఒకసారి పిక్ చేయండి. ఇది థర్డ్ రిప్లికా వన్ లేదు. ఇదొక్కటే ఉంది. ఇదొక్కటే లాస్ట్ డేది ఉంది అంతే. డేట్స్ యాడ్ చేయలేదండి. నేను జస్ట్ కాన్సెప్ట్స్ పెట్టాను. ఓకే. యా, యా, మాడ్యూల్ యా. 1కి వెళ్ళండి. హ్మ్. హలో! ఉషా? యెస్. ఐ కెన్ హియర్ యూ. ఓకే. సో, మీకు ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అంటే ఈ వీడియోస్ మాడ్యూల్ సెక్షన్ వైస్ ఎందుకు అంటే టోటల్‌గా మీరు ఈచ్ మాడ్యూల్‌లో ఎన్ని వీడియోస్ కంప్లీట్ చేశారు అనే ప్రోగ్రెస్ అనేది యాడ్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? హుహు. అండ్ హియర్ 0 ఔట్ ఆఫ్ 3. సో, మీరు ఇంకా ఏమి వాచ్ చేయలేదు ఈ 3 వీడియోస్‌లో ఈరోజు. కరెక్ట్? ఈరోజు ఏం చేయలేదు. మరి ఇంతకు ముందు చేశాను. సో, గో టు ద సెకండ్ మాడ్యూల్. ఓకే. అండ్ ఇవన్నీ హియర్ నేను థర్డ్ చేశాను ఆల్రెడీ. వాచ్ చేశాను. అయితే అంటే మార్క్ మీరు కంప్లీట్ అని యూట్యూబ్‌లో పెట్టాలేమో. మార్క్ కంప్లీట్ మెన్షన్ చేయాలి. అండ్ ఓకే. యూట్యూబ్‌లో వన్స్ చూసినట్టున్నారు ఎర్లియర్. లేదు. ఫస్ట్ మాడ్యూల్‌ది యూట్యూబ్‌లో చూసాను. వన్స్ మీరు క్రియేట్ చేసాక ఇందులోనే చూసాను. ఐ రిమెంబర్ లైక్ 11థ్‌ది, లైక్ 12థ్ డిస్కషన్ ఇవన్నీ ఇందులోనే చూసాను. బట్ ఐ డిడ్ంట్ క్లిక్ ఆన్ మార్క్ కంప్లీట్. మేబీ అది చూపించట్లేదేమో అందువల్ల. యాహ్! సో, మస్ట్ యూ హావ్ టు క్లిక్ ఓకే. ఇన్ మాడ్యూల్ 3 ఆల్సో. అంటే ఇక్కడ మీరు హ్మ్. ఏది వీడియోస్ ఇక్కడ స్టార్ట్ చేయలేదంటే మార్క్ చేయలేదు కాబట్టి ఇంకా నాట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. స్టార్టెడ్ అని వస్తున్నట్టుంది. అంటే రైట్. అదే. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా ఈ వీడియోస్ చూడలేదన్న వేలో వస్తది. ఓకే. సో, మీరు రైట్. ఎప్పుడైనా ఓకే. కంప్లీట్ చేసినప్పుడు మేక్ ష్యూర్ టు మార్క్ ఇట్ యాస్ ఎ కంప్లీటెడ్. కంప్లీట్. ఓకే. యాహ్! షూర్. యాహ్! నేను ఓకేనా? అది నోటీస్ అండ్ చేయలేదండి. యాహ్! బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేసి మీకిక్కడ ఆల్రెడీ నేను బెస్ట్ ప్రాక్టీసెస్ యాడ్ చేశాను. ఇది పీడీఎఫ్ అన్నమాట. హ్మ్. ఈరోజు హ్మ్. క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు క్లాస్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఇఫ్ ఓకే. గాట్ ఇట్. పాసిబుల్ ఐల్ గివ్ ద నంబరింగ్ లైక్ డేట్ ఇస్తాను. హ్మ్. మీరు ఇక్కడే మీరు యాడ్ చేసిన పీడీఎఫ్ ఫైల్ గూడా ఉంటది అని అన్నారు గదా! ఉంటుందా? లైక్ చదువుకోండి. మనం టోస్కా బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చేసి మీకు పీడీఎఫ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూసారా? క్లాస్ రికార్డింగ్స్‌లో. ఫస్ట్ వన్ దగ్గర రికార్డింగ్ ఐకాన్. అక్కడ కాదండి. గో బ్యాక్. మీకు ఇక్కడే క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే. 1 సెకండ్. ట్వెల్వ్ 3 ఓకే. ఇక్కడ ఇదా? ఐకాన్ యెస్. పీడీఎఫ్. పైనవి ఇది 2 కాదు. వీడియోస్. ఇది కాకుండా మనం వేరేది ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో ఇస్తున్నారు గదా! వర్డ్ లైక్ డాక్యుమెంట్. యెస్. అది గూడా ఇందులో ఉందా? అది జస్ట్ మెయిల్‌లో చూసాను. మెయిల్‌లో మీరు షేర్ డాక్యుమెంట్ పంపించారు గదా! అలా మెయిల్‌లోనే ఇచ్చాను. కాకుండా అలా కాకుండా ఇందులో ఏం లేదా ఇంకా? ఆహా! ఇందులో ఏం యాడ్ చేయలే. ఇందులో ఓకే. మీకు ఫైన్. నోట్స్ ఉంది. ఓకే. మీరు కావాలంటే ఏదైనా పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. మై నోట్స్ అని చూడండి రైట్ టాప్‌లో. ఓహ్! హ్మ్. యాహ్! ఇదా? ఓకే. ఫైన్. యాహ్! ఓహ్! యాహ్! మీరిక్కడ అయితే ఇది నోట్ బెటర్. ఏదైనా చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా రాస్తే నాకు మిమ్మల్ని ఆ రోజు లేదు అడగొచ్చు. అంటే మీరు వీడియో ఓపెన్ చేసినా మీకు డౌట్ సెషన్ అండ్ మై నోట్స్ 2 కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేయండి. హ్మ్. ఓకే. ఫైన్. ఓపెన్ ఎనీ వన్ వీడియో.
మీకు ఏమవుతుందంటే ఇక్కడ వ్యూ రికార్డింగ్ ఇక్కడ డౌట్స్ నోట్స్ రెండు కనిపిస్తున్నాయి చూసారా? గాట్ ఇట్ ఈ ఓకే. వీడియో చూసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ అడగండి. డైరెక్ట్ ఏఐ అనేది ఆన్సర్ రైట్. చేస్తుంది. ఇన్ కేస్ లేదు అంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ చాట్. అండ్ ఏదైనా డౌట్స్ అడగాలి కొన్ని పాయింట్స్ రిమెంబర్ అంటే అడగాలి అనుష అని అనుకుంటే జస్ట్ నోట్స్ లో నోట్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్స్ అడగాలి అని. సో మీకు బాగుందండి యాప్. ఏంటంటే బాగా డిజైన్ చేశారు విత్ ఏఐ అని కూడా మంచిగా ఉంది ఇది. షూర్ ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మీకు వెయిట్ చేయకుండా అంటిల్ నెక్స్ట్ డే. లేదు నోట్స్ అయినా యాడ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. మర్చిపోతాం. క్లాస్ అయిపోయినప్పుడు ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఇది ఈచ్ వీడియోకి సంబంధించిన నోట్స్ డౌట్స్ కన్సాలిడేటెడ్ వచ్చేసి మీకు ప్రీవియస్ స్క్రీన్ లో కనిపించింది కదా మై నోట్స్ అని లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ క్లిక్ చేయండి. లెఫ్ట్ టాప్ లో 3 లైన్స్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది మీకు మై నోట్స్ అని చెప్పేసి స్క్రోల్ డౌన్ లెర్నింగ్ వెళ్ళండి. లెర్నింగ్ ఆర్ కోర్సెస్ లో ఉంటుంది మై కోర్స్ అని ఉందా లేదు ఇక్కడ కోర్సెస్ కి రండి. కోర్సెస్ లో ఉంటుంది చూడండి స్క్రోల్ డౌన్. అంతే ఉంది కోర్సెస్ లో. ఓకే ఇక్కడ రిమూవ్ చేసి డైరెక్ట్ మీ కోర్స్ పేజ్ లోనే చేశారండి. ఓకే అంటే నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ ఎక్కువైపోతున్నాయి కదా. రైట్. ఓకే. మీ మెయిన్ డాష్ బోర్డ్ లో మీరు ఎన్రోల్ చేసుకున్న కోర్స్ కి వెళ్తే మీకు ఈజీ కనిపిస్తుంది అక్కడ. ఓకే. డాష్ బోర్డ్ చూడండి పైన 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 ఫస్ట్ డాష్ బోర్డ్. ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకున్న కోర్స్ ఓపెన్ చేస్తే ఈ క్యాలెండర్ వచ్చేసి అప్కమింగ్ క్లాసెస్ చూపిస్తుంది మీకు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఏంటి అనేది స్కెడ్యూల్ ట్రైనర్ పిక్ చేసుకుంటే. సో స్క్రోల్ డౌన్ ఓపెన్ చేయండి. మీకు కన్సాలిడేటెడ్ నోట్స్ ఏఐ క్వశ్చన్స్ అన్ని కోర్సెస్ పేజ్ లోనే ఉంటాయి. రైట్ టాప్ లో ఉంటాయి 2 పేజెస్. స్క్రోల్ డౌన్ పైన ఉంటది టాప్ రైట్ లో. వెయిట్ ఎందుకు మీకు డైరెక్ట్ ఇక్కడ వీడియో కనిపిస్తుంది ఓపెన్ చేస్తేనే కనిపించాలి కదా. అంటే ఇది ఆల్రెడీ మాడ్యూల్ 1 లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ వీడియో ఆటోమేటిక్ గా ఉంటుంది లోడ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ క్లాస్ అన్నమాట. డాష్ బోర్డ్ లోకి వెళ్ళానా మళ్ళీ ఒకసారి. పర్లేదు అక్కడే ఉంది స్క్రోల్ అప్ చేయండి వీడియో పైకి ఉంటుంది. ఓకే ఇదే కదా మై నోట్సే కదా. అదే యా 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 అర్థమైందిలేండి ఇందాక చూసాను కదా. యా అర్థమైంది. అంటే మీకు కన్సాలిడేటెడ్ అన్ని మాడ్యూల్స్ కి సంబంధించిన నోట్స్ ఇక్కడ కనిపిస్తుంది ఒకేసారి. అవును అవును యా యా షూర్ అండి. ఈరోజు ఏం చెప్తారు టాపిక్? డేటా ప్రిపరేషన్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందన్నారు కదా అది ఒక్కసారి క్లారిఫై చేస్తా. యా అది కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ అంటే డైరెక్ట్ మీరు ప్రాజెక్ట్ ఎమర్జెన్సీ ఉంది అలొకేట్ అయిపోతున్నా అన్నారు కదా. ఈ డైరెక్ట్ వర్క్ ఫ్లో ఏం చేస్తుందంటే ఇనిషియల్ గా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే సో బట్ వన్స్ మీకు ఇది అర్థమైన తర్వాత ఈజీగా ఉంటుంది. అంటే ఇనిషియల్ 1 to 2 క్లాసెస్ కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు బట్ లేటర్ ఇట్ విల్ వర్క్ అకార్డింగ్లీ. ఈరోజు ఇంకొక టైప్ క్రియేట్ చేస్తానండి వితౌట్ వాచింగ్ ద వీడియో. I'll try to do it on my own. Actually ఈరోజు నేను ఏంటంటే నేను ఆల్రెడీ స్టెప్ టు స్టెప్ చేశాను అనమాట. మీ వీడియోకి నేను ఆ స్టెప్ చేయడం అట్లా చేశాను. సో నాకు గుర్తుండడము మళ్ళీ ఏదైనా మిస్టేక్ వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి అదంతా చేస్తున్నాను కదా. సో నేనే నా ఓన్ గా చేసి ఐ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఏ మిస్టేక్ వస్తుంది ఎట్లా అని. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తాను నేను మళ్ళీ. అదిను ఈ చెక్అవుట్ చెక్ ఇన్ కూడా కొంచెం డౌట్ ఉంది. మళ్ళీ ఆ వీడియో చెక్ చేయాలి ఒకసారి. వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే జస్ట్ మార్కెట్ యాజ్ కంప్లీటెడ్. ఓకే మార్కెట్ యాజ్ షూర్ ఈ రోజు ఈ 2 టాస్క్ చేస్తాను కొంచెం. నాకు అంటే అది హ్యాండ్స్ ఆన్ అయితే ఐ విల్ బి మోర్ పర్ఫెక్ట్. అదే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ లేదు కదా
జస్ట్ వీడియో వాచ్ చేసి అదే యాజ్ ఇట్ ఈస్ స్టెప్ చేస్తున్నాను కదా, అందుకని అంత గుర్తుండట్లేదు. బట్ మేబీ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. Yes, that is perfectly fine. Okay, just యా do things your own. Okay, no? And one more యా thing, ప్రాక్టీస్ చేయండి డైలీ అండ్ మీ ప్రోగ్రెస్ కూడా చెక్ చేసుకోండి. ఇది డిఫరెంట్ అప్లికేషన్ యూఆర్ఎల్ చైతన్య. జూమ్ లో ఈరోజు వాట్సాప్ గ్రూప్ లో ఒక లింక్ పంపించాను చూడండి. అంటే నెక్స్ట్ ఐటీ కెరీర్ వాళ్ళది లింక్ చేంజ్ అయింది. ఇంకా ఓల్డ్ దానిలోనే వర్క్ చేస్తున్నాను. మేబీ ఆఫ్టర్ సమ్ డేస్ తర్వాత ఇది రిమూవ్ చేశారు అనుకోండి, మీకు న్యూ వన్ వర్క్ అవ్వదు. వాట్ ఐ మీన్ టు సే, ఏది అంటున్నారు? ఏది? లింక్ పంపించాను చూడండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన ఎల్ఎంఎస్ ఉంది కదా, అవునవును, కొత్తది పంపించారు కదా మీరు, ఏదో zebrack.com అని. జిబ్రాక్.com పంపించాను కదా, నెక్స్ట్ ఐటీ ఓకే. కెరియర్ డాట్ జిబ్రాక్, అది ఓపెన్ చేసి అందులో ట్రై చేయండి నెక్స్ట్ నుంచి. ఓ, వై ఎందుకని అది మోడిఫై చేశారా? ఎస్ ఎస్ ఎస్. ఓకే ఓకే. యూఐ అయితే ఇది సేమ్ ఉంటుందా? యూఐ As సేమ్. it is. మీరు ఆల్రెడీ ఎన్రోల్ ఓకే. చేసుకున్నారు కాబట్టి సేమ్ యూఐ ఉంటుంది. బట్ ఏంటంటే యూఆర్ఎల్ చేంజ్ అయింది. గాట్ ఇట్. గోయింగ్ ఓకే. ఫార్వర్డ్ ఈ యూఆర్ఎల్ ఉంటుంది. ఆ ప్రీవియస్ వన్ అనేది రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, షూర్. ఓకే. నెక్స్ట్ వన్ అండి, లెట్ మీ గివ్ అ హెడ్స్ అప్. ఓకే, ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది అనేది నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో పర్టిక్యులర్ ఫ్లో, మీకు ఎప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ లర్నింగ్ అనేది మనము స్టెప్ బై స్టెప్ నేను మీకు నేర్పించట్లేదు. ఫస్ట్ పాయింట్ అంటే డైరెక్ట్ రియల్ టైమ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్ ఇచ్చేసి మీకు టోస్కా ఎక్స్పీరియన్స్ లేదు, టోస్కా మీద వర్క్ చేయమని చెప్పారు. అప్పుడు మన అప్రోచ్ ఏంటి, ఎలా చేయాలి? సో ఇమ్మీడియట్ గా మనకు చాలా టైం అనేది కిల్ అయిపోతుంది అక్కడ కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికి డే 1 నుంచి మీరు రియల్ టైం వర్క్ ఫ్లో ఫాలో అయ్యారనుకోండి, ఇనిషియల్ ఒక 3 to 4 days మీకు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, లేటర్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ కి మనకి డేటా ప్రిపరేషన్ వచ్చేసి టీడీఎం లో జరుగుతుంది అనమాట. ఓకే, ఇదే సింపుల్ గా చెప్పాలంటే. సో బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చేశారు, ప్రాజెక్ట్ గాని ఓపెన్ చేశారు, చెక్అవుట్ సమ్ లిటిల్ బిట్ హ్యాండ్స్ ఆన్ ఉంది, ఇంకా మోర్ ప్రాక్టీస్ చేయాలి. సో ద స్కాన్ వచ్చేసి సెలెక్ట్ అప్లికేషన్ విండోస్, క్లిక్ ఆన్ స్కాన్, బేసిక్ వ్యూ, అడ్వాన్స్డ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ రియల్ టైం వర్క్ ఫ్లో. సో ఈ రియల్ టైం వర్క్ ఫ్లోలో ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే డేటాని డిజైన్ చేసుకుంటున్నాం. ఓకే, ఎలా డిజైన్ చేస్తున్నాం డేటాని? టెస్ట్ డేటా మేనేజ్మెంట్, టీడీఎం అంటారు. టీడీఎం లో ఇది ఒక వన్ సబ్ కేటగిరీ అనమాట, టెస్ట్ డేటా సర్వీసెస్ అనేది. ఓకే. సో ఆల్రెడీ మనం టోస్కా సర్వర్ ఇన్స్టాల్ చేసాము, డేటా ప్రిపరేషన్ అనేది కూడా చేసాము. ఇక్కడ డేటాని ఎలా ప్రిపేర్ చేసుకున్నాం టీడీఎం లో మనం? ఫస్ట్ మనము ఫస్ట్ ఒక టైప్ లాగా క్రియేట్ చేసి, ఐ మీన్ ఫస్ట్ ఆ రెపాజిటరీ సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఉందో ప్రిపరేషన్. సో ఇనిషియల్ గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రియల్ టైమ్ లో ఏం చేస్తారు అంటే డేటాని ఎక్సెల్ లో క్రియేట్ చేస్తారు. క్రియేట్ డేటా ఇన్ ఎక్సెల్. ఈవెన్ టోస్కాలో కానీ సేమ్ వే. ఓకే, క్రియేట్ డేటా ఇన్ ఎక్సెల్. ఏదైతే ఎక్సెల్ వర్క్ బుక్ మనం క్రియేట్ చేస్తామో డేటాకి, దాన్ని ఏం చేస్తాము, టైప్ అంటే టేబుల్ అన్నమాట, టీడీఎస్ టైప్ లోకి వెళ్ళిపోయి ఇంపోర్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఎక్సెల్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది వన్ టైం యాక్టివిటీ. మీరు ఒక్కసారి స్ట్రక్చర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం డైరెక్ట్ సర్వర్ లోనే డేటా అనేది యాడ్ చేయొచ్చు. ఇది డేటా ప్రిపరేషన్ అన్నమాట. డేటా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనము? కనెక్షన్ ఇవ్వాలి. దేనికి కనెక్షన్ ఇవ్వాలి అనుష అంటే టోస్కా సర్వర్ టీడీఎం టు టోస్కా కమాండర్, అంటే టోస్కా సర్వర్ లో ఉన్న టీడీఎం నుంచి టోస్కా కమాండర్ కి మనం కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి.
ఈ ఓకే. కనెక్షన్ ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము యూజింగ్ టెస్ట్ కాన్ఫిగరేషన్ పారామీటర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కాన్ఫిగరేషన్ పారామీటర్. ఓకే. ఈ పారామీటర్స్ ఈ పారామీటర్స్ ని 2 వేస్ లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా మాన్యువల్ గా రైట్ క్లిక్ ఆన్ టెస్ట్ కేస్, క్రియేట్ a TCP and then select the create TCP team and select the options. Okay. What option? TCP value like test data endpoint to test data repository. ఓకే. Test data endpoint, then test data repository. ఇవి మాన్యువల్ గా మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ఎందుకు మనం స్ట్రెంత్ వేస్ట్ చేయాలి ఇక్కడ? ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ అది యూజ్ చేసుకుంటున్నాం. సెకండ్ అప్రోచ్ ఏం చేసాము, కాన్ఫిగరేషన్ అనే ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ నుంచి డైరెక్ట్ గా మనము టెస్ట్ కేస్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ ఫోల్డర్ లో ఉంటుందా ఈ కాన్ఫిగరేషన్? ఈ కాన్ఫిగరేషన్ సెక్షన్ వచ్చేసి ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా, నేను టోస్కో ఓపెన్ చేయలేదు కదా, సో లెట్ మీ ఓపెన్ టోస్కో. కమాండర్ ఇమేజ్ ఏదైనా యాడ్ చేసి ఉన్నా మీకు ఈజీగా కనిపిస్తుంది. లేదు, యాడ్ చేసలేదు. ఒక్క క్విక్ క్వశ్చన్ అండి. చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో డేటా ఉంటది కదా, లైక్ మనం యాడ్ చేసుకున్న డేటానే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక కాంబినేషన్ ఏదైనా టెస్ట్ చేయాలన్నప్పుడు యాడ్ చేయాలనుకోండి, అది ఎక్సెల్కి వెళ్ళి యాడ్ చేయాలా, ఆ TDM లో ఉంటుందా? ఆల్రెడీ TDM లో ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అక్కడ TDM లో ఉంటుంది. అక్కడ యాడ్ చేసుకోవచ్చా? ఇనిషియల్ గా ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి అనే దానికి మాత్రమే ఎక్సెల్ ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, చేస్తాం. రైట్. వన్స్ మనము స్ట్రక్చర్ అంటే టేబుల్ స్ట్రక్చర్ అంటాం కదా, టేబుల్ స్ట్రక్చర్ యాడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ TDS ఇక్కడే మీరు డేటాని యాడ్ చేయొచ్చు. న్యూ రికార్డ్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ డేటాని ఇక్కడే పాస్ చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే ఎక్సెల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం ఇక్కడ లేదు. క్రియేట్ చేసిన డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే ఎక్సెల్ లో కానీ. ఓకే. ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి ఇది అయిపోయాక ఆ స్టెప్ కూడా చూపించండి, ఒకసారి ట్రై చేస్తాను. సో మీకు టెస్ట్ డేటా మేనేజ్మెంట్ లోడ్ అవుతుంది ఇప్పుడు. అనదర్ థింగ్ ఏంటి అంటే మీకు డైరెక్ట్ డ్రైవ్ లోనే ఉంటుంది. డైలీ క్లాస్ నోట్స్ PDFs ఇచ్చాను కదా, బల్క్ ఆఫ్ PDFs అందులో ఉంటుంది. నో వరీస్, లెట్ మీ షో యూ ఇన్ డీటెయిల్డ్ హియర్. ఇది టెస్ట్ డేటా సర్వీస్ అన్నమాట. ఓకే, ఈ టెస్ట్ డేటా సర్వీసెస్ లో మీరు ఈ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేటా ఆల్రెడీ స్ట్రక్చర్ యాడ్ అయిందా, స్టేటస్ అని, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ యాడ్ అయిపోయింది కదా. సో నేను ఎప్పుడైనా నెక్స్ట్ వేరే రికార్డ్ యాడ్ చేయాలనుకోండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి యాడ్ ఐటమ్ ఉంటుంది, క్లిక్ చేసి యాడ్ చేయడమే. ఫస్ట్ నేమ్ వచ్చేసి అనుష, సెకండ్ నేమ్ వచ్చేసి టోస్కా, యూజర్ నేమ్ ఇస్ అను, నెక్స్ట్ అను 1 2 3 సంథింగ్. మీరు ఇలా డేటా రికార్డ్ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. ఒకవేళ కాలమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే, కాలం ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. అప్పుడు ఎక్సెల్ కి వెళ్ళి మళ్ళీ ఎక్స్పోర్ట్ అని కొట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని డేటా మొత్తం ఎక్సెల్ లోకి న్యూ కాలం యాడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ అప్డేట్ అయిపోతుందా మనకి? ఇక్కడ అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. గాట్ ఇట్? ఓకే. యా. చూడండి, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ లోనే బై డిఫాల్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది. ప్రాజెక్ట్ లోనే బై డిఫాల్ట్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ టాప్ లోనే ఉంటుంది, పైననే ఉందండి.
కాన్ఫిగరేషన్ సెక్షన్ డిఫాల్ట్ ఉంటుంది. సో ఏ ఉమ్, ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన గ్లోబల్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో అంటే యూఆర్ఎల్స్ కానివ్వండి, సమ్ ప్రీ డిఫైన్డ్ అథెంటికేషన్ డీటెయిల్స్ కానివ్వండి, అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా ఎంటైర్ టీమ్ ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. రైట్, ఓకే. డిఫాల్ట్ గా టీడీఎస్ ఉంది కదా, లైక్ బ్రౌజర్ ఉమ్, కావాలి మీకు, ఇక్కడ క్లిక్ చేసి ఈ క్రియేట్ కాన్ఫిగరేషన్ ఐకాన్ ఉంది కదా, సెలెక్ట్ ఉమ్, దిస్ ఉమ్. ఐకాన్, నేమ్ ఇట్ యాజ్ ఏ ఎన్విరాన్మెంట్. సో లైక్ ఎస్ఐటి ఎన్విరాన్మెంటా లేకపోతే యుఐటి ఎన్విరాన్మెంట్, బ్రౌజరే కదా మనకి ఎన్విరాన్మెంట్ అనేది. ఎస్, క్వశ్చన్ అండి. బ్రౌజర్ అని ఇక్కడ మెన్షన్. చేంజెస్ చేస్తున్నారు కదా, అక్కడ యాడ్ చేస్తున్నారు. మీరు అక్కడ చెక్అవుట్ చేయలేదు కదా విత్ ఇన్ ద ఫోల్డర్, మీరు ఓన్లీ చేశాను ఇక్కడ మెయిన్ చూడండి. ఇక్కడ చేశారు. బట్ ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ లోనే మనం మేజర్ ఇక్కడ చూడండి, ఐ థింక్ నెంబర్ ఆఫ్ గేర్ ఐకాన్స్ ఉన్నాయి కదా, మెయిన్ ఫోల్డర్ లో చెక్అవుట్ చేసిన తర్వాత బ్రౌజర్ క్రియేట్ చేశాను. ఆల్రెడీ బ్రౌజర్ చెక్అవుట్ మోడ్ లోనే ఉంది, ఇక్కడ చూడండి వైట్ కలర్ కనిపిస్తుంది. మళ్ళీ అదే ఇక్కడ నాకు రైట్ అండి, మీరు ఇందాక ఒక స్టెప్ దానికి టెస్ట్ స్టెప్ దానికి అక్కడ చెక్అవుట్ చేయలేదు, అందుకనే అది మాడ్యూల్ పుల్ చేస్తుంటే కనిపించట్లేదు అని అన్నారు కదా. అదే కన్ఫ్యూజన్. మీరేమో ఒక మెయిన్ దానికి చెక్అవుట్ చేస్తే ఆటోమేటిక్ దీనికి ఎఫెక్ట్ అయింది కదా, ఇందాక ఎందుకు అవ్వలేదు నాకు? ఆటోమేటిక్ అవ్వలేదు, చెక్అవుట్ చేసిన తర్వాత నేను ఇది క్రియేట్ చేశాను. ఓకే. ఆహా. ఇప్పుడు నేను చెక్ ఇన్ చేసేసాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ సెక్షన్ కి వెళ్ళి నేను చెక్అవుట్ పర్ఫామ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, కాన్ఫిగరేషన్ సెక్షన్ చెక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్రౌజర్ అయిపోయింది. కాన్ఫిగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పారామీటర్ ఏదైనా యాడ్ చేయాలంటే నాకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏమన్నా? ఆహా, రావట్లేదు. ఏం ఆప్షన్స్ రావు, ఎందుకు, రావట్లేదు. నేను ఈ రావట్లేదు. ఐకాన్ ని చెక్అవుట్ చేయలేదు. ఓకే. ఇన్ కేస్ ఈ లిస్ట్ లో లేదు అంటే మీరు రూట్ ఫోల్డర్ లో క్రియేట్ చేయొచ్చు, చెక్అవుట్ చేసి క్రియేట్ చేసి కంటిన్యూ చేయొచ్చు. ఆల్రెడీ ఓకే. ఉంది అంటే దాని ఉంది దగ్గరికి అంటే వెళ్ళి దాన్ని అక్కడ దాన్ని సెలెక్ట్ చేయాలి. చేసి చెక్అవుట్ చేసి తర్వాత ఓకే. పారామీటర్ వాల్యూస్ యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి నాకు యాక్సెస్ వచ్చింది. ఓకే, గాట్ ఇట్. ఓకే. అందులో యాడ్ చేసి ఐ మీన్ మీరు ఆల్రెడీ చెక్అవుట్ చేసిన తర్వాత యాడ్ చేస్తేనేమో ఆటోమేటిక్గా దానికి దానికి యాడ్ అవుతుంది. బట్ ఆల్రెడీ ఉన్నదానికి మీరు ఓన్లీ రూట్ చెక్అవుట్ ఫోల్డర్ చేయాలి. చెక్అవుట్ చేస్తే యా, ఇది కూడా చెక్అవుట్ చేయాలి. ఓకే. ఎగ్జాక్ట్లీ అదే ఫ్లో. ఓకే. ఓకే. యా, గాట్ ఇట్. గాట్ ఇట్. ఓకే. సో టెస్ట్ డేటాని అయితే ఇక్కడ ఇలా యాడ్ చేసుకుంటాము, డైరెక్ట్ డేటాని అయితే ఇక్కడికి వచ్చేసి టెస్ట్ డేటా సర్వీసెస్ లో మూవ్ చేసుకుంటాం. అర్థమైందా? ఓకే, గాట్ ఇట్. యా. యా, ఇది స్టెప్ గుర్తుందిలేండి. క్లియర్ అండి? ఓకే అండి. షూర్. సో ఇవి డేటా ప్రిపరేషన్ అన్నమాట. ఫస్ట్ చెక్అవుట్ చెక్ ఇన్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీరు చేస్తాను. రైట్ యా, క్లిక్ షూర్. చేసినప్పుడు ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ ఎనేబుల్ ఉన్నాయి అంటే మీరు చెక్అవుట్ చేయలేదు అని మీనింగ్. ఫస్ట్ చెక్అవుట్, నెక్స్ట్ చెక్అవుట్ ట్రీ. ఇప్పుడు నేను చెక్అవుట్ చెక్అవుట్ యూజువల్గా అంత చేయమని అన్నారు కదా, చెక్అవుటే అంత చేస్తాము మోస్ట్ ఆఫ్ చెయ్యము. ది టైం. ఇప్పుడు నేను చెక్అవుట్ చేశాను కదా, డూ రైట్ క్లిక్, చెక్అవుట్ అనేది ఎనేబుల్ ఉందా డిజేబుల్ ఉందా డిజేబుల్డ్. యా, అంటే మీరు ఏరియాలో ఆల్రెడీ చెక్అవుట్ చేశారని చెప్తుంది. చెప్తుంది. ఓకే. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చాను అనుకోండి, చెక్అవుట్ ఎనేబుల్ ఉంది చూసారా, ఏపీఐ చెక్అవుట్ ఎనేబుల్ ఉంది, బ్రౌజర్ చెక్అవుట్ ఎనేబుల్ ఉంది, చూడండి మీకు ఈ ఆప్షన్ వీటన్నిటికి కనిపించాలంటే వీటన్నిటికి ఏమైనా చేంజ్ చేయాలంటే ఆ చెక్అవుట్ చేసే చేయాలా ఇప్పుడు? ఎందుకంటే ఇది కామన్ రిపాజిటరీస్ కదా, అందరికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, యా, కంపల్సరీగా వాళ్ళు చెక్అవుట్ చేసిన తర్వాతే ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేయగలరు. ఓకే. ఓకే, గాట్ ఇట్. అంటిల్ అన్లెస్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్. ఓకే, యా, డిఫాల్ట్ గా ఎవరికి యాక్సెస్ ఉండదు, ఎందుకు అంటే మీరు వర్క్ చేస్తున్న అదే ప్రాజెక్ట్, నేను వర్క్ చేస్తుంది సేమ్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఎడిట్ యాక్సెస్ ఉంటే దే కెన్ మాడిఫై ఎనీథింగ్, రైట్? సో టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టూడెంట్స్ ఏ ఏరియాస్ లో వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాని వాళ్ళు చెక్అవుట్ చేసుకొని చేయాలి. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రాపర్టీస్ పెయిన్ లో
లాస్ట్ చెక్డ్ అవుట్. ఇది ఎవరు మాడిఫై చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఆ డేట్ టైం అనేది యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ ఓకే. కైండ్ ట్రాకింగ్ అన్నమాట. ఓకే, ఎ కైండ్ ఆఫ్ ట్రాకింగ్. షూర్. ఓకే. యా గాట్ ఇట్. సో డేటా ప్రిపరేషన్ చేయాలి. లెట్ మీ గో టు ద ఫ్లో. డేటా ప్రిపరేషన్ అర్థమైంది కదా. కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. కనెక్షన్ ప్రొవైడ్ చేసిన తర్వాత టెస్ట్ కేసు క్రియేట్ చేయాలి. ఈ టెస్ట్ కేస్ క్రియేషన్ మాడ్యూల్ 2 ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి. ఇనిషియల్ గా టెస్ట్ కేస్ క్రియేట్ చేశారు. ఆరెంజ్ హెచ్ఆర్ఎం అని క్రియేట్ చేసి ఇక్కడ ప్రీ కండిషన్ అని ఒక ఫోల్డరు, ప్రాసెస్ అని ఒక ఫోల్డరు అండ్ పోస్ట్ కండిషన్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే మాడ్యూల్స్ ఉంటాయి. యా సార్, దీనికి మామూలుగా ఇందాక మీరు ఇచ్చారు కదా, లైక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని అట్లా ఫాలో అవ్వాలి కదా? అలా ఫాలో అవ్వండి. ఓకే. ఎక్కడికైనా ఇలానే ఉంటుంది. ఈ మాడ్యూల్ సెక్షన్స్ లో ప్రీ కండిషన్ కి ఏం కావాలి? ఓపెన్ యూఆర్ఎల్ కావాలి. ఈ ఓపెన్ యూఆర్ఎల్ అనేది ఆల్రెడీ మళ్ళీ స్టాండర్డ్ ఉంది. ఓకే, స్టాండర్డ్ మాడ్యూల్ ఉంది. సో ఈ స్టాండర్డ్ మాడ్యూల్ లొకేషన్ కి వెళ్ళి ఎక్కడ లొకేట్ అయ్యిందో చూసుకొని ఆ పర్టిక్యులర్ వన్ ఎక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం? ప్రీ కండిషన్ కి డ్రాప్ చేస్తాం. ఇక్కడ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది మాడ్యూల్ టు టెస్ట్ కేస్ అన్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇక్కడ డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? డైరెక్ట్ గా ఓపెన్ యూఆర్ఎల్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనం జస్ట్ యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తాం. గాట్ ఇట్? నెక్స్ట్, సో టెస్ట్ డేటాకి ఆల్రెడీ మన దగ్గర ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ మాడ్యూల్ ఉంది. ఏంటి స్టాండర్డ్ మాడ్యూల్? టెస్ట్ డేటా ఎక్స్పర్ట్ మాడ్యూల్. టెస్ట్ డేటా ఎక్స్పర్ట్ మాడ్యూల్. ఈ టెస్ట్ డేటా ఎక్స్పర్ట్ మాడ్యూల్ మళ్ళీ ఏం చేయాలి? డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది కూడా స్టాండర్డ్ మాడ్యూలే కదా. అదర్ దాన్ ది స్టాండర్డ్ మాడ్యూల్స్ మీరు ఏదైనా క్రియేట్ చేయాలి అంటే మాడ్యూల్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని క్రియేట్ వన్ ఫోల్డర్, స్కాన్ అండ్ క్రియేట్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేయాలి. ఏ మాడ్యూల్ అయితే క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసిన మాడ్యూల్ ని ప్రాసెస్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డేటాని కాల్ చేయాలి. ఓకే, సో మేబీ మీకు ఫస్ట్ లాగిన్ అవి రాస్తాము. ఓకే, టూ స్టెప్స్ ఈజీగానే అర్థమై ఉంటాయి. బట్ కన్ఫ్యూజన్ వచ్చేసి మాడ్యూల్ క్రియేషన్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్ లో వచ్చి ఉండొచ్చు. మాడ్యూల్ వచ్చేసి ఫస్ట్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా మాడ్యూల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మాడ్యూల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు కావాల్సిన డేటాని రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో పాస్ చేస్తాం. ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీయూజబుల్ అన్నమాట. ఓపెన్ యూఆర్ఎల్ మీరు ఎలా అయితే రీయూజ్ చేస్తున్నారో ద ఎంటైర్ టీమ్ దే కెన్ రీయూజ్ ద సేమ్ మాడ్యూల్ కదా. టెస్ట్ డేటా ఎక్స్పర్ట్ మాడ్యూల్ ఇస్ ఆల్సో రీయూజబుల్. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో వర్క్ చేస్తున్నారు. ఎజ్యూమ్ ఓకే, ఈ ఆరెంజ్ హెచ్ఆర్ఎం లో వర్క్ చేస్తున్నప్పుడు యూఆర్ఎల్ ఒక్కసారి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఈ డెమో webshop.tricentis.com ఉంది కదా. ఈ సైట్ లో వర్క్ చేసినప్పుడు రియల్ టైమ్ లో ఏం జరుగుద్దంటే ఈ 4 ఐకాన్స్ కి ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తారు. ఓకే, మొత్తానికి ఒక మాడ్యూలే ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుంటే మీరు సేమ్ మాడ్యూల్ రీయూజ్ చేసుకోవాలి. అదర్ టీమ్ మెంబర్స్ షాపింగ్ కార్ట్ లో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఈ మాడ్యూల్స్ రీయూజ్ చేస్తారు. ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవ్రీ వన్ రీయూజ్ ద సేమ్ మాడ్యూల్. నెక్స్ట్, ఆల్ పేజెస్ కి ఒక మాడ్యూల్ ఉంటుంది. ఓకే, సో డిస్కౌంట్ కోడ్ కి ఒక మాడ్యూల్ ఉంటుంది. డిస్కౌంట్ కోడ్ గిఫ్ట్ కార్డ్స్ కి ఒక మాడ్యూల్, ఎస్టిమేట్ షిప్పింగ్ కి ఒక మాడ్యూల్, సబ్ టోటల్స్ కి ఒక మాడ్యూల్, చెక్అవుట్ అండ్ అగ్రీకి ఒక మాడ్యూల్. సో వీటన్నిటికి ఒక మాడ్యూల్స్ ఇలా ఉంటాయి.
ఇలా మనం మాడ్యూల్స్ ని ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే టీమ్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు దర్ రెస్పెక్టివ్ మాడ్యూల్స్ అనేవి రీయూజ్ చేసుకుంటారు అంతే. సో మళ్ళీ స్క్రాచ్ నుంచి మాడ్యూల్ క్రియేషన్ పైన వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక అడిగారు కదా ఇనీషియల్ గా, అనుష నాకు ఇలా ఎనదర్ కంట్రోల్ యాడ్ అయింది అదేం ఇంపాక్ట్ కాదా అంటే కాదు. ఓకే, ఓకే మాడ్యూల్ ఎన్ని కంట్రోల్స్ అయినా ఉండొచ్చు, బట్ మేజర్ గా మీ టెస్ట్ కేస్ ఫ్లో ని బేస్ చేసుకొని మీరు ఏ కంట్రోల్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంట్రోల్ పైన వర్క్ చేయాలి. క్లియర్? యా యా గాట్ ఇట్ అనుష. సో ఒక్కసారి ఇది కంప్లీట్ చేయండి, ఫ్లో మొత్తం మీకు ఈజీగా అర్థమైపోతుంది. యా ఈరోజు ఒకసారి కొంచెం నేనే ఓన్ గా ట్రై చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాను. యా యా ఇది ఒకటి ఇది అయిపోయిన తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇది టెస్ట్ అయిపోయిన తర్వాత కేసెస్. చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి. యా యా అంటే ఒక మామూలుగా మీరు ఒక ఫ్లో లో ఒక వెళ్ళాలి వెబ్సైట్ అంటే మనము ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటా టెస్ట్ కేస్ కంప్లీట్ గా ఒక డెవలప్మెంట్ అప్లికేషన్ కంప్లీట్ గా నేను ఆటోమేట్ చేయడానికి అట్లా చేస్తారా ఏమైనా ఒకటి? వస్తుంది. మీరు ఒక అప్లికేషన్ పిక్ చేసుకోండి, ఇనిషియల్ గా 1-2 సినారియోస్ ఎగ్జిక్యూట్ చేయండి, మీకు వర్క్ ఈజీ అయిపోతుంది. లేటర్ ఓకే వచ్చేసి ఇంకా ఆల్ రెస్ట్ ఆఫ్ ది సినారియోస్ అన్ని కూడా ఈజీగా వర్క్ చేయొచ్చు. మీరు వర్క్ ఓకే చేస్తున్నారా చైతన్య? ఇంకా లేదండి. ఇంకేం చేయట్లేదు. బట్ ఓకే. అదే ఇంకోటి ఒక ప్రాజెక్ట్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తా అన్నారు. సో, వాళ్ళు ఇచ్చేసరికి నేను కొంచెం పర్ఫెక్ట్ అయితే నాకు వస్తే వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు గదా! నేను ఇట్లా చేస్తున్నాను అట్లా అని అందుకని. షూర్ డెఫినెట్లీ. నేను గైడ్స్ యాహ్! చేస్తాను. బట్ ఇప్పుడు ఏదైతే ఫ్లో చెప్పానో ఇది ఫ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యాహ్! యాహ్! షూర్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై. గుడ్ డే టు యూ. బై.